ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఎవరికైతే ఓరోస్కోప్ ఉంటుందో, ఎవరికైతే జాతక చక్రం ఉంటుందో, ఎవరికైతే లగ్న కుండలి ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు అందరూ చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, కొంతమంది జాతక చక్రంలో దరిద్రం అనేది వాళ్ళ జాతక చక్రంలో చూపిస్తూ ఉంటుంది. అయితే అప్పుడు ఏమవుతారంటే దరిద్రంతో బాధపడుతూ ఉంటారు. ఇప్పటికైతే ఒకసారి వాళ్ళ జాతక చక్రం ఓపెన్ చేసినప్పుడు 12 స్థానాలు ఉంటాయి. 12 స్థానాలలో మనకు లగ్నం నుంచి 12 లెక్క పెట్టుకొని చూసుకోవాలి. మీరు కూడా ఇంటికాడ చూసుకోండి. ఇలాగాక మీ జాతక చక్రం ఉంటే మీరు దరిద్రంతో బాధపడుతున్నాం గురువుగారు, మరి మేము ఏం చేయాలన్నప్పుడు నా దగ్గరికి రండి, దానికి మంచి పరిహారం రెమెడీస్ అన్నీ ఇస్తాను, మీరు చేసుకోవడం వల్ల దరిద్రం అనేది తొలగిపోతూ ఉంటుంది, మీరు అదృష్టం అనేది అనుభవిస్తారు. ఏంటి మరి దరిద్రం అనేది మన జాతక చక్రంలో ఎలా చూసుకోవాలంటే 11వ ఇంట్లో ఉన్న గ్రహం వచ్చి మనకు 6వ ఇంట్లో ఉన్నా, లేదనుకోండి మనకు 8వ ఇంట్లో ఉన్నా, లేదనుకోండి 12వ ఇంట్లో ఉన్నా వీళ్ళ దరిద్రం అనేది వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. నమస్కారం అండి.